ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈనాటి ధ్యానమునకై పరిశుద్ధ గ్రంథములో నుండి రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17-18 వచనాలు. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టుడును మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు అని వ్రాయబడిన మాట. ఈ చివరి దినాలలో దేవుని యొక్క రాజ్యం ఏమై ఉన్నది అని తెలుసుకోవాలనంటే నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందము. ఈ విషయాన్ని ప్రక్కన పెట్టి అనేక మంది ఐహికమైనటువంటి విచారాల మీద మనసు నిలుపుచూ ఉన్నారు. ఉదాహరణకు ఎలా ఉంటుందంటే, వారి కడుపే వారి దేవుడు అన్నట్లు భోజన ప్రియులుగా, ఆహార ప్రియులుగా మార్చబడి అక్షయమైన ఆహారము కొరకు ప్రయాసపడక క్షయమైపోయే ఆహారము కొరకు, క్షయమైపోయేటువంటి ఈ లోక కార్యాల మీద మనసు నిలుపుచూ ఉన్నారు. ఆ విధముగా సాతాను అనేకులను మరులుగొల్పుచూ ఉన్నది. కానీ ఒకటి మనం జాగ్రత్తగా గమనించాలి. లూకా సువార్త 17వ అధ్యాయము 26వ వచనాన్ని 28వ వచనాన్ని గమనిస్తే 26 నుండి 28 వరకు చదివితే, నోవాహు దినములలో జరిగినట్టు మనిషి కుమారుని దినములలో జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియబడుచు నుండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారిని అందరినీ నాశనము చేసెను. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి అని వ్రాయబడి ఉన్నది. ఆహారము ఆరోగ్యాన్ని, బలాన్ని కలుగజేస్తుంది. అది మనకు చాలా అవసరమే. ఆహారం లేనిదే మానవుడు బ్రతకలేడు, మనుషుడు బ్రతకలేడు కూడా. మనిషి ప్రయాస అంతా కూడా కూటి కొరకే. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఒక విషయం మనం గుర్తుపట్టాలి. అమితమైన ఆహార ప్రియులుగా, తిండిబోతులుగా, ఆహారమే దైవముగా మనం చేసుకోకూడదు. మరి విచిత్రంగా ఈ దినాలలో ఒక పోటీ వచ్చింది. ఎవరెంత ఆహారం ఎక్కువ తింటారో వాళ్ళకి పెద్ద బహుమతి ఇవ్వటం, వారి పేర్లు గొప్పగా చెప్పటం, పేరు ప్రఖ్యాతులు పొందటం, పేర్లు ప్రశంసలు అందుకుంటూ ఉన్నారు. ఎక్కువగా ఆహారము భుజించటం వలన ఇటువంటి అనుభవాలు ఉంటే, అమితమైన ఆహార ప్రియులుగా, భోజన ప్రియులుగా ఉన్నప్పుడు ఆ విధమైన టైట్లే అనవచ్చేమో వాళ్ళని. ఇట్టి వారిని దేవుని దృష్టికి అసహ్యులుగా చేస్తుంది అని గుర్తుంచుకోవాలి. ఈ విషయములో దానియేలు భక్తుడే మనకు ఒక మంచి ఉదాహరణ. దైవిక సమాధానాన్ని కోల్పోతున్నారు. దేవుని యొక్క ఆత్మీయ ఆశీర్వాదాలని అనేక మంది వీటి ద్వారా కోల్పోతూ ఉంటున్నారు. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 49వ వచనంలో 3 విషయాలు: గర్వము, ఆహార సమృద్ధి, నిర్విచారమైన సుఖస్థితి. ఇదే సొదొమ యొక్క దోషం. ఈ దుష్టత్వము, ఈ దోషము ఈ కడవరి దినాలలో అనేకులలో చొరబడి సోమరులుగా చేస్తూ ఉంది. నిర్విచారముగా ఉండటము, ఏ భారము లేకుండా, బాధ్యత లేకుండా తిని తిరగటం, సోమరులుగా మార్చబడుతూ ఉంటున్నారు. ఈ సోమరితనానికి ఏ వ్యక్తి కూడా చోటివ్వకూడదు. వారిని ఏమంటారంటే, సోమరివైన చెడ్డదాసుడా అంటున్నారు. ఆ విధమైనటువంటి సాక్ష్యము దేవుని ద్వారా మనము పొందకూడదు. శ్రమ పడేటువంటి మనస్సే మనము కలిగి ఉండటానికి ఇష్టపడాలి. ప్రియులారా, లూకా సువార్త 12వ అధ్యాయం 19-20 వచనము చాలామందికి తెలిసినటువంటి వచనం. ఆహారం సమకూర్చుకొని ఏమంటున్నారు? తినుము త్రాగుము సుఖించుము అంటున్నాడు. ప్రాణం గురించి ఆలోచన కానీ ఆత్మ ఏమవుతుందో ఆలోచన కూడా లేదు. చాలామంది ఆత్మ గురించిన ఆలోచన లేకుండా, ఆత్మీయ జీవితమును గురించిన భారం లేని వారిగా ఇప్పుడు ప్రాణాన్ని పోషించుకుంటూనే ప్రాణం గురించి ఆలోచిస్తూ ఉంటున్నారు. ఆత్మీయమైన గ్రుడ్డితనం అక్కడ కనిపిస్తుంది. అది మనం గుర్తించాలి ప్రియులారా. అనేక మంది ప్రాణమే ప్రేమగా ఎంచుకొని ఆత్మీయ సంగతి పట్టించుకోకుంటున్నాడు. ఆ కోవలో ఈ ఏషావు మనం గమనిస్తే ఏ మాట అంటున్నారు? నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకు అంటున్నాడు.
ఇంకా సచ్చేవాడినే కదా, ఇంకెందుకు ఈ జ్యేష్ఠత్వము ఇవన్నీ అంటున్నాడు. అక్షయమైన ఆహారముగా ఉన్న ఆత్మీయ కార్యాలను, ఆశీర్వాదాలను, అనుభవాలను కోల్పోయి ఆ తర్వాత కన్నీరు విడిచి గుండెలు బాదుకొని ఏడిస్తే ప్రయోజనమేమీ లేదు. దేవుడు మన జీవితాలలో సమయం ఇచ్చినప్పుడే మనము ఆత్మ సంబంధమైన అక్షయమైన ఆహారము కొరకు ప్రయాసపడాలి. అంతేకాకుండా పౌలు గారు ఒక మాట అడుగుతున్నారు. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీలో 11:22లో అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరిస్తున్నారంటున్నారు. అంటే దేవుని ఆజ్ఞను ధిక్కరించేటువంటి స్థితికి దిగజారిపోయే పరిస్థితులు. అటువంటి స్థితిలోనికి ఏ ఒక్కరు కూడా రాకుండునుగాక. కానీ చివరిగా యోబులో ఉన్నటువంటి ఒక మంచి అనుభవాన్ని మనం నేర్చుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం ప్రియులారా. దేవుని మాటలను నా స్వాభిప్రాయము కంటే, నా ఆహారము కంటే, వేరే తర్జుమాలో నా ఆహారము కంటే ఎక్కువగా ఎంచి తిని అంటున్నాడు. దేవుని మాటలను, దేవునిని మన ఆహారము కంటే ఎక్కువగా ఎంచితే ఆయనే మనకు జీవాహారమై జీవాన్ని ప్రసాదిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. జీవాహారమైన అటువంటి యేసయ్యనే సేవించుచు నిత్యము జీవించుచు నిత్య జీవములోనికి ప్రవేశించుదుముగాక. ఆమెన్. ప్రార్థన. జీవాధిపతి అయిన యేసయ్య, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం. ప్రభువా, ఈ కడవరి దినాలలో తినుచు త్రాగుచు అమితమైన ఆహార ప్రియులుగా మార్చబడి ఆత్మీయ ఆశీర్వాదాలకు దూరస్తులు కాకుండా, అట్టి కృపలను కోల్పోకుండా అక్షయమైన ఆహారము కొరకు ప్రయాసపడచ్చు. అక్షయ కిరీటము సంపాదించుకున్న నిమిత్తము ప్రతిక్షణము నీ వాక్యాహారము ద్వారా మేము బలము పొందుతూ, ఆ వాక్యాహారాన్ని ప్రతిదినము భుజిస్తూ ప్రాణాత్మ శరీరముల మీద అధికారము కలిగి ఉన్న మీ స్వాధీనములోనికి మమ్మను మేము అప్పగించుకుంటూ, మీ యొక్క నిత్య జీవములోనికి ప్రవేశము సమృద్ధిగా విశ్వసించిన ప్రతి ఒక్కొక్కరికి కలుగ చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.